ఒకప్పటి తెలంగాణ తెలుగుదేశం నేతలు అన్ని పార్టీలు సర్దేసుకున్నారు. ఒక దాదాపుగా హాఫ్ పైనే బీఆర్ఎస్లో ఉన్నారు, ఓ 30 అనుకోవచ్చు. మిగతా పావులో ఒక 20% మంది కాంగ్రెస్లో ఉన్నారు, ఒక 5% మంది అటు ఇటు ఇంకా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా ఎక్కడో ఒక చోట అకామిడేట్ కానీ లేట్ అయిపోయేటప్పటికి ఎటు కానీ జీవితాలు అయినటువంటి సందర్భం. అయితే వేరే పార్టీలో చేరిపోయినా ఇప్పుడు ఏదైతే బాబు శిష్యుడైనటువంటి జగన్ వ్యతిరేకి అయినటువంటి రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఆ రేవంత్ని ప్లీజ్ చేసుకోవాలి. ఎందుకంటే జగన్ ఎట్లాంటి యాటిట్యూడ్ ఉన్నాడో రేవంత్ రెడ్డి కూడా అట్లాంటి యాటిట్యూడ్ ఉన్నాడే. కాబట్టి రేవంత్ రెడ్డి నుంచి కాపాడుకోవడం కోసం అని చెప్పేసి కొంతమంది చంద్రబాబుని ఆశ్రయిస్తున్నారు, కొంతమంది డైరెక్ట్గా అక్కడ కాంగ్రెస్లో లైఫ్ లేక ఇటు ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి. తీగల కృష్ణారెడ్డి ఒకప్పుడు డైరెక్ట్ ఎన్నికలు జరిగినాయి, మేయర్, మున్సిపల్ కార్పొరేషన్స్ చైర్పర్సన్స్ ఇవన్నీ. ఆ డైరెక్ట్ ఎన్నికల సందర్భంలో హైదరాబాద్ మేయర్గా గెలిచింది తీగల కృష్ణారెడ్డి. ఇప్పుడు ఆ తీగల కృష్ణారెడ్డి తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ అంతా అయ్యాక ఇప్పుడు తనకైతే లైఫ్ రావట్లేదు, ఎదుగుదల అట్లా ఉండట్లేదు. ఆ నేపథ్యంలో తను తెలుగుదేశం పార్టీలో చేరతానంటూ చంద్రబాబుని కలిశారు. తద్వారా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి నాకు అవకాశం ఇవ్వమంటూ అడిగారు. మరొక వైపున మల్లారెడ్డి మాజీ మంత్రి, అంతకుముందు తెలుగుదేశం పార్టీ తరపున ఎంపీ మల్కాజ్గిరికి, ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరి బీఆర్ఎస్ తరపున గెలిచి ఆ తర్వాత మంత్రి కూడా అయినటువంటి కేసీఆర్కి సన్నిహితంగా వెలుగుతూ వచ్చారు. తనకు వచ్చేటప్పటికి ఎదురయ్యేటటువంటి సమస్య ఏంటంటే తనకు ఫస్ట్ నుంచి అంటే ఈవెన్ అతను తెలుగుదేశంలో ఉన్నప్పటి నుంచినే రేవంత్ రెడ్డికి నచ్చడు ఆయన. ఎందుకంటే మల్కాజ్గిరి పార్లమెంట్ సీటు రేవంత్ రెడ్డి అడిగితే ఆ సీటు డబ్బు ఉన్నటువంటి వాడు అక్కడ ఏదైతే తనకి సీట్లు ఇవి కూడా ఉన్నాయి, ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి అని చెప్పి మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్, తద్వారా ఓట్లు వస్తాయని చెప్పి చంద్రబాబు ఈయనకి టికెట్ ఇవ్వకుండా ఆయనకి ఇచ్చారు. అప్పటి నుంచి రేవంత్ రెడ్డి ఆగ్రహంతోనే ఉన్నారు. ఆ ఆగ్రహమే మల్లారెడ్డిని వెంటాడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డి ఇద్దరూ కూడా గెలిచారు మొన్నటి ఎన్నికల్లో. ఇప్పుడు ఆ ఇద్దరు కూడా తీగల కృష్ణారెడ్డితో కలిసి వెళ్ళటం చంద్రబాబు దగ్గరికి, మేమందరం కలిసి తెలుగుదేశంలో చేరతామని చెప్పారు అన్నటువంటిది అక్కడి నుంచి తెలుగుదేశం వర్గాలు చెప్పేటటువంటి. అయితే చంద్రబాబు తీగల కృష్ణారెడ్డి చెప్పిన మాట ఏంటి, చంద్రబాబు నాయుడు తర్వాత చూద్దామన్నారు, నేను మళ్ళీ మాట్లాడతానన్నారు. మల్లారెడ్డి నుండి రాజశేఖర రెడ్డి పెళ్లికి కార్డు ఇవ్వడానికి మాత్రమే వెళ్ళామన్నారు. వీళ్ళ ముగ్గురు చంద్రబాబు గారిని అడిగితే మళ్ళీ తెలంగాణలో తెలుగుదేశం బలోపేతం చేద్దామంటే చూద్దాంలే అన్నారా, లేకపోతే కనుక రేవంత్తో మాట్లాడాక ఫైనల్ చేయడం కోసం ఆగారా చూడాలి.